నేను వచ్చాను స్పుడాటో మంది, బట్ ఇక్కడ తినాలంటే మినిమం ఒక్క 40 మినిట్స్ అయితే మీరు వెయిట్ చేయాలి. చలో అయితే వెళ్ళిపోదామా స్పుడాటో మందికి. ఇది వచ్చేసి మన గచ్చిబౌలిలో ఉన్న ఇంద్రనగర్కి అయితే లొకేట్ అయి ఉంది. సో నేను వచ్చేసి ఫస్ట్ టైం అయితే వెళ్ళాను. దట్ మా ఫ్రెండ్స్ వచ్చేసి తీసుకొని వెళ్ళారు. వాళ్ళు అక్కడే ఉంటారు అన్నట్టు. సో వాళ్ళు వచ్చేసి సజెస్ట్ చేశారు. థీమ్ అయితే చాలా బాగుంది, బట్ చాలా చిన్నగా ఉంది. బట్ ఇక్కడ వచ్చేసి అసలు ఎంత హై డిమాండ్ అంటే వీకెండ్ రోజు అయితే ఫుల్ అంటే ఫుల్ అందరు రిజర్వ్ చేసి పెట్టేసుకుంటారు. మేమైతే లిటరలీ 40 మినిట్స్ వెయిట్ చేసాము తెలుసా సీట్ కోసం. దాని తర్వాత కూడా ఒక 15-20 మినిట్స్ వచ్చేసి మళ్ళీ మంది కోసం అయితే వెయిట్ చేసాము. ఇక్కడ వాళ్ళ మెన్యూ అయితే చూసేయండి. బట్ టేస్ట్ విషయంగా అయితే చాలా బాగుంది. ప్రైజెస్ అయితే నాకు చాలా అంటే చాలా హై అయితే అనిపించింది. మేము వచ్చేసి మిక్స్ మంది అయితే చెప్పాము. సో ఇక్కడ చూసేయండి, ఒక్కొక్కరం అసలు ఆకలితో అలా వెయిట్ చేస్తున్నాము. ఇంకా తీసుకొని వస్తలేడు అని తిట్టుకుంటుంటే అలా తీసుకొని అయితే వచ్చాడు వేడి వేడి మంది. సో ఇక్కడ చూసేయండి, ప్లాటర్ వచ్చేసి ఇంత పెద్దగా ఉంది, బట్ రైస్ క్వాంటిటీ అయితే చాలా తక్కువ. ఆ ఫిష్ చూడండి 2 పీసెస్, చికెన్ వచ్చేసి ఒకటే, మటన్ కూడా ఒక చిన్ని పీస్ అయితే ఇచ్చాడు. సో టేస్ట్ బాగానే ఉంది. మరీ 5 స్టార్ ఇవ్వను, ఒక 3 స్టార్ అనుకోండి. వీళ్ళకున్న హైప్కి అసలు చెప్తున్నానా, ఈ జనాలే ఇంత హైప్ చేసి పెడతారు. సో వాట్ ఎవర్ ఇచ్చేసి ఇంకా ఎవరిష్టం వాళ్ళది. ఇది వచ్చేసి నా జెన్యూన్ రివ్యూ. నాకైతే ఇలా అనిపించింది. ఫుల్ ఆకలి పైన ఉన్నాం కాబట్టి మొత్తం ఒక మెతుకు లేకుండా కూడా మొత్తం ఖాళీ చేసేసాము. ఇక్కడ వాళ్ళకైతే బాయ్ చెప్పేసి ఇంకా రిటర్న్ అయితే నేను ర్యాపిడోతో ఇంటికైతే వచ్చేసాను. సో నా డే అయితే చాలా గడిచింది. దోస్తులు అంటే అసలు వీళ్ళే. సో మీకు కూడా ఇటువంటి ఫ్రెండ్స్ అయి ఉంటే ఖచ్చితంగా మీరు ట్యాగ్ చేయండి. సో బాయ్, హ్యాపీ సండే. మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోతో.